కూటమి ప్రభుత్వ హయాంలో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కన్ను పడిందంటే చాలు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నారు. ఏలూరు నగర కార్పొరేషన్ పరిధి శనివారపుపేట శ్రీరామనగర్ 1వ రోడ్డులో విశాలమైన ప్రభుత్వ పోరంబోకు భూమిపై కబ్జా రాయుళ్ల కన్ను పడింది. కొన్నేళ్ల క్రితం ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీటితో ఈ భూమి చెరువుగా మారింది. క్రమేపీ చెట్లు పిచ్చి మొక్కలతో డంప్ యార్డ్గా మారింది. ఇక్కడ నుంచి డ్రైనేజీ మురుగునీరు తమ్మిలేరుకు చేరుతుంది. దీని గట్టుపై పేదలు ఇళ్లు కట్టుకోగా దిగువ భూమి ఖాళీగా ఉంది. సుమారు 100 మీటర్ల పొడవు 50 మీటర్ల వెడల్పు కలిగిన స్థలం విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. మార్కెట్ విలువ ప్రకారం ఇక్కడ గజం 35,000 నుంచి 50,000 రూపాయల వరకు పలుకుతుంది. కొద్ది నెలల క్రితం మొదట సుమారు 300 అడుగుల స్థలంలో వ్యర్థాలు పోశారు. కొద్ది వారాల తర్వాత టిప్పర్లతో కంకర తెచ్చి మెరక చేశారు. ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా చదును చేస్తున్నారు. ప్రజలు అడిగితే ప్రభుత్వం పార్కు కడుతుంది లేదా రైతు బజారు పెడతారంట అంటూ తమ అనుయాయులతో ప్రచారం చేయిస్తున్నారు. ఇదేదో ప్రభుత్వం చేపట్టిన పనే అని స్థానికులు భావిస్తున్నారు. విశాలమైన ఈ స్థలంలో రైతు బజారు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ యార్డ్ అధికారులు భావించారు. ఇక్కడ స్థానిక ప్రజల తాగునీటి సరఫరా కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి దాని చుట్టూ వాకింగ్ ట్రాక్తో పాటు జిమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కార్పొరేషన్ అధికారులు తలచారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అధికారుల ఆలోచనలు అమలు కాలేదు. ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జా రాయుళ్ల చేతిలోకి వెళ్ళిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అక్కడ కబ్జాకి సంబంధించి ఎవరు దాని వెనుకున్నారు, అక్కడ ఏం జరుగుతుందో దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. రైట్ వెంకట్, ఏదైతే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీరామనగర్ రోడ్ నెంబర్ 1 లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఇప్పుడు కొంతమంది కబ్జా రాయుళ్లు ఇక్కడ కబ్జా చేసే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగానే ఏదైతే గత 2 నెలల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని చదును చేసి ఇక్కడ మట్టి తోలి మేరువా చేసే పరిస్థితి అయితే వస్తుంది. దీనిలో భాగంగానే ఏదైతే స్థానికులు కూడా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆల నాని కూడా దీన్ని ప్రభుత్వానికి సంబంధించిన కూరగాయల మార్కెట్ అదే విధంగా రైతు బజార్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన తీసుకొచ్చారు. దానిలో భాగంగానే అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతం అంతా క్లీన్ చేసి మున్సిపాలిటీ ద్వారా అక్కడ రైతు బజార్ని ఏర్పాటు చేయాలనే కార్యక్రమం అయితే చేపట్టారు. కానీ ఎప్పుడైతే 2024 కూటమి ప్రభుత్వం వచ్చిందో వెంటనే ఆ ప్రాంతాన్ని అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి డెవలప్మెంట్ జరగకుండా ఏదైతే ఆ ప్రాంతాన్ని అలా ఖాళీగా ఉంచిన దరిదాపు సంవత్సరం తర్వాత 2-3 నెలల నుంచి కూడా ఇప్పుడు దాన్ని కబ్జా చేసే కొంతమంది రాయుళ్లు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు దాని మీద కనుపడిన వెంటనే కూడా 2 నెలల నుంచి ఆ ప్రాంతాన్ని చదువు చేయడానికి అదే విధంగా ఎటువంటి ప్లాన్లు చేసి అక్కడ ఎటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. దీన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, దీని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి తెలుసా తెలీదా అనే కోణంలో కూడా స్థానికులు అయితే ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వ భూమి అంటే ఏలూరులో ఉన్నటువంటి మంచి హాట్ కేక్ లాంటి ఏరియా, అది దరిదాపులో అక్కడ గజం 40,000 నుంచి 50,000 రూపాయలు కూడా ఉండే అవకాశం కనబడుతుంది. అంటే మొత్తం ప్రాపర్టీ కనుక మనం చూసుకుంటే దరిదాపులో ఒక 5-6 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాంతం అది. దీన్ని ఇప్పుడు కబ్జా రాయుళ్లు దాన్ని కబ్జా చేసే అవకాశాలకి అంటే ఏదైతే ఆ భూమిని కబ్జా చేసి దాన్ని గవర్నమెంట్ నుంచి పట్టా తెచ్చుకుని అమ్మే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని ఇక్కడ మనకు స్థానికులుగా చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఈ తతంగం అంతా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి తెలుసా తెలియదా అనేది మాత్రం క్వశ్చనార్థకంగా మనకుంది. వెంకట్. రైట్ విజయ్, థ్యాంక్ యూ.